హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పొటాటో రెసిపీస్ని అందరికీ అందరూ ఇష్టపడేలా స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకైనా పెద్దవారికైనా అందరికీ నచ్చేస్తుందండి. పిల్లలకైతే స్నాక్ రెసిపీ అయినా బాక్స్లోకైనా అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇవేంటంటే ఆలు స్మైలీస్ అండి. ఈ ఆలు స్మైలీస్ అనేది చూడడానికి కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో ఆలు స్మైలీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను స్టోర్ చేయడానికి కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా చేసుకొని తినేటట్టు ఈ బంగాళదుంపలతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆలు చిప్స్ చేస్తూ ఉంటారు కదండి పొటాటోస్తో, ఆ పొటాటోస్ వాడితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదండి, ఆ పొటాటోస్ తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. అలా అయితే ఈ పొటాటోస్ని వాడండి. స్టోర్ చేసుకోవాలి అంటే చిప్స్ చేస్తూ ఉంటాం కదండి, ఆ బంగాళాదుంపల్ని వాడుకోండి. నేను ఇక్కడ 4 బంగాళాదుంపల్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసి వీటిని ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో ఉడికించుకోవాలి అంటే ప్రెషర్ కుక్కర్లోకి మనం 4 బంగాళాదుంపల్ని వేసి హాఫ్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బంగాళాదుంప పైన ఉన్న పొట్టుని మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టుని తీసేసుకొని ఇలా మొత్తం తురిమేసుకోవాలి. వీటన్నింటినీ బంగాళాదుంపల్ని ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే 2 బ్రెడ్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి మొక్కజొన్న పిండిని. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్ చూసుకొని మరి వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు కనుక మెత్తగా అయింది అని అనిపిస్తే మీరు కార్న్ఫ్లోర్నైనా వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ క్రమ్స్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేస్తూ కలిపేసుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఏ విధంగా కలిపేసుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మరి కాస్త గట్టి పడుతుంది. ఆలు స్మైలీస్ ఈజీగా చేసేసుకోవచ్చు. లూజ్గా పిండి కాకుండా గట్టి పడుతుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు మనం ఇలా పేపర్కి లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేయాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్ది పిండిని తీసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. రోల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం గ్లాస్తో అయినా లేదంటే మీకు ఏది షార్ప్గా ఉంటుందో దాంతో ఈ విధంగా రౌండ్ షేప్లో కార్న్ఫ్లోర్లో డిప్ చేస్తూ ఈ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా టూత్ పిన్తో మీకు ఐ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. స్మైలీ లాగా రావాలి అంటే స్పూన్ని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని అటు ఇటు తిప్పితే స్మైలీ లాగా వస్తుంది అండి. చూసారు కదండి, ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా సైడ్కి పిండిని మొత్తం తీసేసుకోవాలి. ఇలా
తీసేసుకొని ఆ పిండిని కూడా సేమ్ ఇదే విధంగా స్మైలీస్లా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి. మరీ మెత్తగా గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేసేసుకొని వాటిని ఒక పొడి పిండిలో అంటే కార్న్‌ఫ్లోర్ పైన ప్లేట్‌లో కార్న్‌ఫ్లోర్ వేసుకొని దానిపైన మొత్తం స్మైలీస్ని పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో పట్టే విధంగా స్మైలీస్ని వేసుకోవాలి. ఈ స్మైలీస్ని ఫ్రై చేసేటప్పుడు నురగగా వస్తుంది కదండి. నురగగా తగ్గేంత వరకు టర్న్ చేసుకోకూడదు. ఇలా నురగ తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అవ్వాలండి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, నురగ అనేది తగ్గిపోయాయి. మనం చేసిన స్మైలీస్ అనేటివి క్రిస్పీగా అయ్యాయి కదండి. వీటిని ఇప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లోకి ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, స్మైలీస్ అనేటివి రెడీ అయినట్టే. క్రిస్పీగా వచ్చాయండి స్మైలీస్ అనేటివి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఈ విధంగానే స్మైలీస్గా చేసేసుకొని ఆయిల్లో వేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు స్మైలీస్ అనేటివి రెడీ అయినట్టే. ఎంతో చాక్లెట్ రెసిపీ అండి. పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. చాక్లెట్స్ అంటే ఎవరికి నచ్చకుండా ఉండదు కదండి. పిల్లలైతే ఈ విధంగా స్నాక్ రెసిపీ రూపంలో మనం చాక్లెట్స్ని ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చూస్తూనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ చేసే స్నాక్స్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఆలు చాక్లెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అందులో 1½ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు కావాలంటే మైదా పిండినైనా వేసుకోవచ్చు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ మొత్తం పట్టేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిలో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా మీడియం వచ్చే విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఈ పిండి నానేలోపు మనం ఒక బౌల్లోకి 2 బంగాళాదుంపల్ని తీసుకోవాలి. వీటిని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికించుకొని పొట్టు తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం స్మాష్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్మాష్ అయినా చేసేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర తురిమేది ఉంటే తురుముకొనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తురిమిన కొత్తిమీర, అలాగే కరివేపాకుని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేస్తున్నాను. మీరు కారం తక్కువ తినేవారైతే కారంని తగ్గించి వేసుకోండి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. గరం మసాలాని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీకు కావాలి అంటే 1/2 చెక్క అంత నిమ్మరసాన్ని కూడా పిండి వేసేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇది చాక్లెట్లో పెట్టే బ్యాటర్ అండి ఇది. ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాక్లెట్లో పెట్టే మిశ్రమం కాబట్టి పిండి నానిన తర్వాత ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు ఈజీగా ఉంటుంది. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పార్ట్స్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్లోకి వేసేసుకోవాలి.
ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక ముక్కను తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఆలు మిశ్రమం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అదొక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి క్లోజ్ చేసి రెండో వైపు నుంచి కూడా క్లోజ్ చేసేసుకోవాలి. రెండు వైపులా చాక్లెట్స్లా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ని కట్ చేస్తూ ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. లైట్గా వాటర్ని అప్లై చేస్తూ ఈ విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకోకుండా ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా రెండు వైపులా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలు చాక్లెట్స్ అనేటివి రెడీ అయినట్టే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఇక అంతే అండి, చాలా సింపుల్గా ఆలు చాక్లెట్స్ అనేటివి రెడీ అయినట్టే. ఇవి మేము టమాటో కెచప్తో తిన్నామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. లేదంటే స్నాక్లోకైనా లేకపోతే పిల్లలు అడుగుతుంటారు కదండి, అప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడైనా టైంపాస్గా తినడానికి చాలా బాగుంటాయి ఇవి. ఇక లేట్ చేయకుండా నా స్టైల్లో పొటాటో కుర్కురేని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను స్టోర్ చేయడానికి కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా చేసుకొని తినేటట్టు ఈ బంగాళదుంపలతో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆలు చిప్స్ చేస్తూ ఉంటారు కదండి పొటాటోస్తో, ఆ పొటాటోస్ వాడితే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా కర్రీస్లోకి వాడుతూ ఉంటాం కదండి, ఆ పొటాటోస్ తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చు. అలా అయితే ఈ పొటాటోస్ని వాడండి. స్టోర్ చేసుకోవాలి అంటే చిప్స్ చేస్తూ ఉంటాం కదండి, ఆ బంగాళాదుంపల్ని వాడండి. నేను ఇక్కడ 4 బంగాళాదుంపల్ని తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా కడిగేసి వీటిని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో ఉడికించుకోవాలి అంటే ప్రెషర్ కుక్కర్లోకి మనం 4 బంగాళాదుంపల్ని వేసి హాఫ్ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బంగాళాదుంప పైన పొట్టుని మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టుని తీసేసుకొని ఇలా మొత్తం తురిమేసుకోవాలి. వీటన్నింటినీ బంగాళాదుంపల్ని ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ని నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేనట్లయితే 2 బ్రెడ్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి మొక్కజొన్న పిండిని. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత టేస్ట్ చూసుకొని మరి వేసుకోవచ్చు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మీకు కనుక మెత్తగా అయింది అని అనిపిస్తే మీరు కార్న్ఫ్లోర్నైనా వేసుకోవచ్చు, లేదంటే బ్రెడ్ క్రమ్స్నైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేస్తూ కలిపేసుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఏ విధంగా కలిపేసుకుంటామో సేమ్ అదే విధంగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల ఈ పొటాటో కుర్కురే అనేవి చాలా బాగా క్రిస్పీగా అవుతాయి కాబట్టి మనం ఇలా హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు తీసి కొద్దిగా పిండితో మాత్రమే నేను చేస్తున్నానండి. ఎందుకంటే మా పాప స్కూల్ బాక్స్ కోసం ఆమెకు సరిపోయేంత కావాలి కాబట్టి చేస్తున్నాను. మిగతా పిండిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ స్నాక్స్కి చేసేస్తాను. మీరు కనుక చేయాలి అనుకుంటే 1 డేలోనే చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం
ఆలు చిప్స్ చేస్తుంటాం కదండి, ఆ పొటాటోస్తో కాకుండా మనం కర్రీలోకి వాడే పొటాటోస్తో చేసాం కాబట్టి ఆ పిండి మొత్తం పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 1 డేలోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వీటిని ఈ విధంగా ఆయిల్లోకి వేసిన తర్వాత నురగగా వస్తుంది కదా, ఇలా నురగగా వచ్చిన తర్వాత మరో పక్కన టర్న్ చేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాబట్టి హైలో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోకండి, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని టమాటో కెచప్ తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే స్నాక్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లో తెలియజేయండి. చూసారు కదండి, పొటాటో కుర్కురేని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ట్రై చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ వేయని వారు లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.